ఉత్తరాఖండ్ హిమాలయ పర్వతాల్లో అనేక సహజ గుహలు, ఖనిజ గుహలు, ప్రాచీన యాత్ర మార్గాలు ఉన్నాయి. అవి లోకాలకు తెలియకుండా మబ్బులు, అరణ్యాలు, లోయల మధ్య దాగి ఉంటాయి. అటువంటి ప్రదేశాల్లో ఒకటే మిసోలి సున్నపురాయి క్వారీ. ఇది కేవలం ఒక గని కాదు, శతాబ్దాలుగా రహస్యాల కేంద్రంగా భావించబడుతుంది. 17వ, 18వ శతాబ్దాల్లో గర్వార్ రాజులు ఈ ప్రాంతంలోని సున్నపురాయిని కోటల నిర్మాణానికి, దేవాలయ గోడల బలపరచడానికి, బురుజులకు నిర్మాణానికి ఉపయోగించేవారని స్థానిక చరిత్ర సూచిస్తుంది. బ్రిటన్ పాలన సమయంలో సున్నపురాయి గనులను విస్తృతంగా తీయడం మొదలైంది. ఈ ప్రాంతంలో రహదారులు లేని కారణంగా గని కార్మికులు గుహల్లో నెలలు నివసిస్తూ పనిచేసేవారు. ఆ సమయంలో అనేక అదృశ్య ఘటనలు, గుహ కూలడం, ఆచూకీ లేని కార్మికులు వంటి కథనాలు ప్రచారమయ్యాయి. మిసోలి గనికి సంబంధించిన మిస్టరీల్లో అంతులేని సొరంగం. గనిలో ఉన్న కొన్ని సొరంగాలు చివరికి ఎక్కడికి తీసుకెళ్తావని, కొన్ని మళ్లీ తిరిగి అదే స్థలానికి వచ్చి చేరుతాయని, కొన్నిటిలో గాలి రాకపోవడం వల్ల ధ్వని వింతగా వినిపిస్తుందని స్థానికులు చెప్తారు. ఇది పర్వతాల్లో సహజ ఎకో ఛాంబర్ ప్రభావం అయినప్పటికీ ప్రజలు దీన్ని భూతాలు నివసించే మార్గంగా నమ్మారు. గనిలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రిళ్ళు లైట్లా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. సున్నపురాయి శిలల్లో ఉన్న ఫాస్ఫరస్ ఖనిజం రాత్రి తేమతో ప్రతిచర్య జరిపి మెల్లగా వెలుగు ఇస్తుంది. కానీ పూర్వం దీనిని దేవతలు తిరుగుతున్న వెలుగు అని భావించేవారు. బ్రిటిష్ కాలంలో కొన్ని కార్మికులు గనిల్లో కనిపించకుండా పోయారని స్థానిక కథలు చెప్తాయి. ఈ కారణంగా దీనిని శాపగ్రస్త గని అని కూడా పిలుస్తారు. పరిశోధనల ప్రకారం పాతకాలంలో సురక్షా పరికరాలు లేకపోవడం వల్ల, గుహ కూలడం, శ్వాస తీసుకోలేని ఆక్సిజన్ లేనటువంటి సమస్యల వల్ల ప్రమాదాలు జరిగేవి. మిసోలి గనిలో గాలి గుహల్లోకి వేగంగా ప్రవహించడం వల్ల శ్వాస తీసుకున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి. గ్రామస్తులు దీన్ని దేవతల శ్వాస అని నమ్మేవారు. భూ విజ్ఞాన శాస్త్రం ప్రకారం మిసోలి ప్రాంతంలోని సున్నపురాయి 200-300 మిలియన్ సంవత్సరాల నాటి సముద్రపు నిక్షేపాలు, ప్రాచీన జీవుల ఫాసిల్స్ కలిగినవి. హిమాలయాల నిర్మాణం సమయంలో పైకి లేవబడ్డ పొరలు అంటే ఇది భూమి చరిత్రకు అద్భుత సాక్ష్యం. ప్రస్తుతం మిసోలి క్వారీ ఇప్పుడు కొన్ని భాగాలు అటవీ శాఖ నియంత్రణలో ఉన్నాయి. కొన్ని ప్రదేశాలు ప్రమాదకరమైనందున ప్రవేశం నిషేధం చేశారు. ఇది ట్రెక్కింగ్ ప్రేమికులకు ఒక లక్కైన మని. భౌగోళిక పరిశోధనలకు స్వర్గధామం. మొత్తం రహస్యాన్ని అర్థం చేసుకుంటే మిసోలి గని రహస్యాలు, స్వాభావిక శాస్త్రీయ ఘటనలు, ప్రజల ఊహలు, చారిత్రక సంఘటనలు, సూర్యకాంతి లేని సొరంగాలు, ధ్వని ప్రతిధ్వని, ఫాస్ఫరస్ వెలుగు, ప్రమాదకర గుహలు ఇవన్నీ కలిసి మిసోలి రహస్యంగా మార్చాయి.